ఇది కులాలకి మతాలకి అతీతంగా తీసిన సినిమా. ఎవరైనా వైసీపీ వాళ్ళని ఏమని తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు, మీరే తిడుతున్నారు. వాళ్ళు చేసే పనికిమాలిన విష ప్రచారాలు నమ్మకండి. వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తున్నారు, ఎలా దీన్ని బ్యాడ్ చేద్దామని. ఒక హరిహర వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి. 2029 ఆ తర్వాత వచ్చి ఇంకొక 5 ఏళ్ళు గ్యారంటీగా కూటమి ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి షేర్ మనం తీసుకోవాలి. కొంత ప్రజల కోసం మనం కొంత వదులుకోవాలి, తప్పదు. అందరికన్నా టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్ని వదిలేసుకున్నప్పుడు నాలాంటి వదులుకోవటం పెద్ద విషయమేం కాదు. సో అది మిగతాది మీరు ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఎంత వదులుకోవాలని మీ విచక్షణకే వదిలేస్తున్నాను. దయచేసి మీరు వైసీపీ విష ప్రచారాలు నమ్మకండి. వైసీపీ విష ప్రచారాలు తిప్పికొట్టండి. వాళ్ళకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం కావాల్సింది ఏంటంటే 2029 కాదు కదా, ఇంకొక 20 ఏళ్ల పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు. వాళ్ళు కళ్ళకు అంటున్నారు. ఎలాంటి కళ్ళకు అంటున్నారంటే, అదేదో చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు, కళ్ళలో ఏదో అనుకొని ఎదురుగున్న ఆ రోజు సంపాదించినటువంటి అన్నాన్ని కాలుతో తన్ని మొత్తం పోతున్నారు. అలాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు తన్నేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో అధికారులు ఉన్నప్పుడే, వాళ్ళు మంచి అవకాశం వచ్చినప్పుడే వాళ్ళు కాలదనుకున్నారు. ఇంకా లైఫ్లో వాళ్ళకి అధికారం రాదు. కాకపోతే ప్రతివాడు మైక్ చేతికి ఇచ్చారు కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా. వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోకండి. మనం ఎంత బాగా పనిచేయాలో చూడండి. వైసీపీ వాళ్ళు ఎంత మాట్లాడినా సరే ఆ ప్రచారాలను తిప్పికొట్టండి, బలంగా తిప్పికొట్టండి. ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం నేను వెళ్తాను. నాకైతే ఓకే. కూటమితో కలిసి పని చేయాల్సిందే, బీజేపీతో కలిసి పని చేయాల్సిందే, టీడీపీతో కలిసి పని చేయాల్సిందే. ఏదైనా 1-6 ఇష్యూస్ వస్తే ఈ సమన్వయ కమిటీ ద్వారా పరిశీలించుకోవడం తప్ప మీరు అనుకున్నట్టు లేకపోతే నేను అనుకున్నట్టు పార్టీ నడవదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి విజన్ వేరు. ఆయన విజన్ నమ్మండి, ముందుకెళ్దాం. ఇంకొక పర్సనల్ గా మీ అందరికీ చేద్దాం అనుకున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇవాళ కొంతమంది బూత్ స్థాయి లెవెల్లో లేకపోతే ఈ వార్డు స్థాయి లెవెల్లో నాయకులతో పాటు ఎమ్మెల్యేల స్థాయి నాయకులతో కలిశాను, జిల్లా స్థాయి నాయకులు కలిశాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది కార్యకర్తలు మమ్మల్ని కలవలేదు, నాయకుల్ని కలుస్తారా అని అన్నప్పుడు డెఫినెట్ గా ప్రయారిటీగా వచ్చి కలుస్తున్నాను తప్ప నేను ప్రతి కార్యకర్తని కలిసే తీరుతాను. దానికి వేరే ఆలోచన లేదు నాకు. అలా ఎందుకు చెప్తున్నానంటే, ఉత్తరాంధ్రలో నేను నా ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఉత్తరాంధ్రలో డిసైడ్ చేసుకున్నాను. నేను ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా నాకున్నటువంటి వాట్ ఎవర్ మంచి ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా ప్రజల కోసం అవి ఉత్తరాంధ్రకే వినియోగిస్తాను. అందుకని ఉత్తరాంధ్రలో ప్లాన్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటాను ఏంటి అనేది మీకు త్వరలో తెలుస్తుంది. సో ఇక నుంచి ప్రతి నెల మినిమం 5 నుంచి 10 రోజులు ఇక్కడే ఉంటాను, మీ అందరినీ కలుస్తాను. సో మీరందరూ దయచేసి మీ కార్యకర్తలకి లేకపోతే సామాన్య కార్యకర్తలకి అందరికీ చెప్పండి, నాగబాబు మిమ్మల్ని అందరినీ కలుస్తాడు. ఇక్కడ నేను జనసేన కార్యకర్తగా ప్రతి వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకుంది, కలుస్తాను. అలాగే మీకు నేను వచ్చిన తర్వాత ఇవాళ ఒక్కరోజు కాదు, రేపు ఎల్లుండి 31 దాకా మా మీటింగ్సే ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, అంటే ఓల్డ్ దీంట్లో అంటే చాలా మారిపోయినాయి కదా, వాటి మీద నాకు పెద్ద దృష్టి లేదు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలు, ఆ పేర్లే నాకు బాగా తెలుసు. సో ప్రతి కార్యకర్తని కలుస్తాను, ప్రతి నాయకుడిని కలుస్తాను, వార్డు స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, నియోజకవర్గం స్థాయి, అలాగే రకరకాల కమిటీస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తాను. దయచేసి ఇక్కడతో అయిపోయింది మీటింగ్ అనుకోకండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాను. సెప్టెంబర్లో వస్తాను, కలుస్తాను. మీరు మమ్మల్ని వదిలేసినా నేను మాత్రం మిమ్మల్ని తేలిగ్గా వదలను. కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ. జై జనసేన.